ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నారాయణవనంలో శ్రీ అగస్తీశ్వర స్వామి వార్షికోత్సవాలు. శేషవాహనంపై ఆది దంపతుల అభయ ప్రదానం. మే 6వ తేదీ నుండి తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును ఆహ్వానించిన ఆలయ అధికారులు. అహోబిలంలో ఘనంగా నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు. శ్రీ జ్వాలా నరసింహస్వామి వారికి గరుడ విమాన వాహనం. నేటి నుండి కీలపట్లలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ కోనేటిరాయ స్వామి వారి సన్నిధిలో అంకురార్పణ. రామనామంతో ప్రతిధ్వనించిన గోదావరి తీరం. భద్రాద్రి శ్రీ సీతారామచంద్రుని సన్నిధిలో రామదీక్షా విరమణ. తిరుపతి జిల్లా నారాయణవనంకు సమీపంలోని సముదాయం గ్రామంలో శ్రీ అగస్తీశ్వర స్వామివారి వార్షికోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. నారాయణవనం క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంకు అనుబంధంగా సముదాయం గ్రామంలో వేంచేసిన మరకతవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో మే 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు 10 రోజుల పాటు వార్షికోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆది దంపతులకు శేషవాహన సేవ కనువిందుగా జరిగింది. ముందుగా అర్చకులు సంప్రదాయబద్ధంగా యాగశాల కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆపై ఆలయ వీధులలో స్వామి అమ్మవార్ల శేషవాహన సేవ శోభాయమానంగా జరిగింది. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం పురుషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. తిరుమల శ్రీవారి సోదరిగా వెనుతికెక్కిన తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయంలో ఈ నెల 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు జాతర మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును గంగమ్మ తల్లి జాతరకు రావాలని ఆహ్వానించారు. తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో సోమవారం గంగమ్మ ఆలయ ఈవో జయకుమార్, ప్రధాన అర్చకులు రామకృష్ణ శర్మలు జాతర మహోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బిఆర్ నాయుడు ఆలయ ఈవో అర్చకులతో మాట్లాడుతూ జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం నారసింహస్వామి వారి ఆలయంలో నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎగువ అహోబిలంలోని చెంచులక్ష్మి సమేత శ్రీ జ్వాలా నరసింహస్వామి వారి దివ్య ప్రాంగణంలో స్వామివారికి గరుడ విమాన వాహన సేవ వైభవపేతంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని ఉభయ నాంచారుల సమేతంగా సర్వాలంకార శోభితంగా అలంకరించి దివ్య విమాన గరుడ వాహనంపై ఆసీనులను చేశారు. అర్చకులు విశేషంగా పూజాధికాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ అహోబిలం క్షేత్ర వీధులలో శ్రీ జ్వాలా నృసింహుని గరుడ విమాన వాహన సేవ వైభవపేతంగా జరిగింది.
చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని కీలపట్లలో తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కోనేటిరాయ స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఘట్టం ఆకమోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ఠ, వాస్తు పూజ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం పుట్టమన్ను సేకరించి స్వామివారి ఉత్సవాలకు శ్రీకారం చుడుతూ అంకురార్పణ పూర్తి చేశారు. భక్తులు ఈ క్రతువులో పాల్గొని శ్రీ కోనేటిరాయ స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఇక కీలపట్లలో నేటి నుండి ప్రారంభం కానున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని విద్యుత్ దీపాలతో సుందరమైన అలంకరణలు చేపట్టారు. గ్రామంలోని ప్రతి వీధి నుండి స్వామివారి ఆలయానికి చేరుకునే మార్గం వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విద్యుత్ దీపాలను అందంగా సిద్ధం చేశారు. శ్రీమన్నారాయణుడి దశావతార మూర్తులతో పాటు ఇతర పురాణ గాథలు, దేవతామూర్తుల రూపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దిన కీలపట్ల శ్రీ కోనేటిరాయ స్వామివారి దేవాలయ విద్యుత్ దీపాలంకరణలు భక్తులకు భక్తి పరవశాన్ని కలిగిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం నయన మనోహరంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న వైశాఖ మాసోత్సవాలను పురస్కరించుకుని ముందుగా అర్చకులు సంకల్ప పూజలతో స్వామివారిని సేవించి సకల ఉపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ వేణుగోపాల స్వామివారి సుందరమూర్తికి పలు రకాల ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారిని సుందరంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ మధుర కవి శ్రీ అనంతాళ్వార్ల అవతార మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏటా తమిళ సంప్రదాయంలో చిత్తిరై మాసంలో చిత్తా నక్షత్రం రోజు వీరి అవతార మహోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మే 10వ తేదీ వరకు నిర్వహించే శ్రీ మధుర కవి శ్రీ అనంతాళ్వార్ల అవతార మహోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం సాయంకాలం వేళ దివ్య ప్రబంధ సేవాకాలం జరిగింది. ఈ సందర్భంగా నమ్మాళ్వార్లు అనుగ్రహించిన తిరువాయిమొళి ప్రబంధ నుండి 100 పాసురాలను పఠించారు. అనంతరం నైవేద్యం, శాతుమర జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు మండలం కందుకూరు సమీపంలోని కనుమరాయ కొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వైశాఖ మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. మాస పూజల్లో భాగంగా ముందుగా గర్భాలయంలోని మూలమూర్తులకు నిత్య కైంకర్యాలను జరిపారు. ఆపై ఉభయ దేవేరుల సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవమూర్తులను విశేష అలంకార శోభితంగా పల్లకిపై వేంచేపు చేశారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా కైంకర్యాలను పూర్తి చేసిన అనంతరం హారతులు సమర్పించారు. ఆపై భక్తుల కోలాటాలు, చెక్క భజనలు, భక్తి గీతాలాపన సందడి నడుమ మేళతాళాలతో స్వామి అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం మనోహరంగా జరిగింది. మిహిర శశి నయన మృగన రవేశ బహిరంత స్థల పరిపూర్ణ మిహిర శశి నయన మృగన చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో గంగమ్మ జాతర కోలాహలంగా జరుగుతోంది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకాది ఆరాధనలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామానికి చెందిన భక్తులు డప్పు వాయిద్యాలు, జానపద నృత్య రూపకాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి పెద్ద ఎత్తున చీర, సారెలను సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు.
నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం పార్నపల్లెలోని ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో వైశాఖ మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పంచామృతాభిషేకం వైభవంగా జరిగింది. ముందుగా సంకల్ప పూజలను పూర్తి చేసిన అర్చకులు ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణుడికి అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం చక్కటి అలంకరణలతో స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా హిందూపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగి 85 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా వారం రోజుల పాటు ప్రతిష్ఠా మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా కొలువదీర్చారు. కలశ స్థాపన, కలశారాధన, హోమాది క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహిళలు త్రికరణ శుద్ధిగా అమ్మవారిని మట్టి గాజులతో సామూహికంగా కుంకుమార్చనలతో సేవించి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ ధన్వంతరి భగవాన్ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో లోక కళ్యాణార్థం విశేషంగా ధార్మిక కార్యక్రమాలను చేపట్టారు. పవిత్ర వైశాఖ మాసం సందర్భంగా స్వామివార్ల సన్నిధిలో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు సంప్రాప్తించాలనే సత్సంకల్పంతో పండితులు వేదమంత్రోచ్చారాల నడుమ ఋత్వికులు శాస్త్రోక్తంగా శ్రీ సూర్య ధన్వంతరి మృత్యుంజయ హోమాది క్రతువులను నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో హోమ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ ధన్వంతరి సూర్యనారాయణ స్వామి వార్ల ఆశీస్సులను అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పరమపావన పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీరామనామస్మరణలతో మారుమ్రోగింది. గోదావరి తీరంలో కొలువైన సీతారామచంద్ర స్వామివారి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. శ్రీరామనవమి రోజు ప్రారంభమైన శ్రీరామ దీక్షా విరమణ కార్యక్రమం భక్తిరసభరితంగా జరిగింది. మొత్తం 27 రోజుల పాటు జరిగిన ఈ దీక్షా యజ్ఞంలో వందలాది మంది రామభక్తులు పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా పావన గోదావరి తీరంలో పుణ్యస్నానాలు ఆచరించిన రామభక్తులు శ్రీరామ పాదుకలతో గిరి ప్రదక్షిణ నిర్వహించి సీతారామచంద్ర స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. బేడ మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణులకు నిర్వహించిన విశేష పూజాధికారులు పాల్గొని సంప్రదాయబద్ధంగా దీక్షను విరమించారు. రాముడు రాఘవుడు రవి పులుడితడు భూమి జగపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవి పులుడితడు భూమి జగపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవి పులుడితడు.
నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం మహానందిలో గంగా పుష్కర వార్షికోత్సవ ఘట్టం వేదోక్తంగా జరిగింది. ఏటా సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో వెళ్లి విరియాలని కాంక్షిస్తూ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని దివ్య ప్రాంగణంలో రాజగోపురం వద్ద నంది తీర్థంలో గంగామాతకు ప్రత్యేక ఆరాధనలు జరిపారు. గణపతి పూజ పుణ్యాహవచనంతో గంగాదేవికి ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై గంగామాతకు అభిషేకాలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం పవిత్ర తీర్థ జలాలకు పసుపు కుంకుమ సారెలను సమర్పించారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం సీతాంశుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణశోక జరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్టాపన కుంభాభిషేక మహోత్సవాలు మంగళకరంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం వాస్తు పూజ అంకురార్పణ హోమం పూజాది కార్యక్రమాలను అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్థానిక ప్రాంతవాసులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాలలో పాలుపంచుకుని శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారి అనుగ్రహాన్ని మెండుగా పొందారు. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని శ్రీ మల్లికార్జున మహామండపంలో ప్రత్యేక వేదికపై వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చిన అర్చకులు వైదిక క్రతువులతో షోడశోపచార పూజలు జరిపారు. ఆపై వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. భక్తులు శరవణ భవుడి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి మంగళాభిషేకాలను మనోహరంగా నిర్వహించారు. వైశాఖ మాసోత్సవాలను పురస్కరించుకుని చల్లని తల్లి శ్రీ కామాక్షిదేవికి అర్చకులు ముందుగా సంకల్ప పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ జగదేక కల్పవల్లి శ్రీ కామాక్షిదేవికి పంచామృతాలు పసుపు చందనాది ద్రవ్యాలతో శోభాయమానంగా అభిషేకాలను నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం కుంకుమార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అలాగే ఇదే ప్రాంగణంలో వేంచేసిన జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారికి అభిషేకాలను ప్రత్యేకంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీరామ్ నగర్లో భగవద్ రామానుజుల వారికి 1008వ తిరునక్షత్ర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. శ్రీ త్రిదండి చిన్నజీర స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో రామానుజుల వారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. అనంతరం రామానుజుల వారికి పుష్పాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులకు చిన్నజీర స్వామి అనుగ్రహ భాషణం చేశారు. ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమూర్తులను విశేష అలంకరణలో వేదికపై ఆశీర్వదనం గావించిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి షోడశోపచారాధనను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ కనుల పండుగ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని కడు రమణీయంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వేంచేసిన ప్రత్యక్ష నారాయణుడి ఆలయం ఉత్సవ కాంతుల్లో మెరిసింది. వైశాఖ మాసం సందర్భంగా ఆదివారం స్వామివారికి అభిషేక కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆరోగ్య ప్రదాయకుడు శ్రీ సూర్యనారాయణ స్వామివారికి ముందుగా అర్చకులు షోడశోపచారాధనను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని దివ్యంగా అలంకార భూషితులను గావించి ఆదిత్య హృదయం, సూర్యాష్టక స్తోత్రాదులతో పూజలు జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం 83,380 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,936 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,35,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.